మధ్యతరగతి ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. అర్హులైన వ్యక్తులకు ఇళ్లు కొనుగోలు చేసేందుకు, సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెడతామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మురికివాడలు, అద్దె ఇళ్లలో నివసించే వారికి సొంత ఇంటి కల సాకారం కాబోతోందని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టంగా చెప్పారు. అంతేకాకుండా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఇళ్ల నిర్మాణం కోసం ప్రారంభించిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ కార్యక్రమం కరోనా కాలంలో కూడా కొనసాగిందని నిర్మలా సీతారామన్ అన్నారు. త్వరలో 3 కోట్ల ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్నారు. పెరుగుతోన్న జనాభాని దృష్టిలో ఉంచుకుని వచ్చే 5 ఏళ్ల పాటు ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. మొత్తం 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్టు పేర్కొన్నారు. కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, సామాన్యులకు విద్యుత్ బిల్లుల నుంచి మినహాయింపునిస్తూ ఆర్థిక మంత్రి ప్రసంగంలో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశవ్యాప్తంగా పలు ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను అందించే కొత్త రూఫ్ టాప్ సోలరైజేషన్ ప్రోగ్రామ్ను ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. దీనివల్ల రెసిడెన్షియల్ కస్టమర్లకు ఏటా 15,000 నుంచి 18,000 వరకు ఆదా అవుతుందన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రకటించారు. సొంత ఇంటి కల కోసం మన దేశంలో కొన్ని కోట్ల మంది ఎదురుచూపులు చూస్తున్నారు. ప్రస్తుత కాలంలో సొంత ఇల్లు కావాలంటే లక్షల రూపాయల అప్పు చేయాలి. వేలల్లో ఆదాయం ఉండేవారు అంత డబ్బు పెట్టి ఇంటిని కొనుగోలు చేయలేరు. పోనీ లోన్కి వెళదామనుకుంటే అన్ని లక్షల రూపాయల లోన్ రావాలంటే దానికి 1,00,000 నిబంధనలుంటాయి. పైగా జీతం ఎక్కువగా చూపించాలి. దీంతో మధ్యతరగతికి చెందిన చాలా మందికి సొంత ఇంటి కల కలగానే మిగిలిపోతోంది. అందుకే ఇప్పుడు కేంద్రం చెప్పినట్టుగా జరిగితే కొన్ని కోట్ల మందికి నివాస యోగ్యం కలుగుతుంది. పైగా శాశ్వత చిరునామా లభిస్తుంది. ప్రభుత్వాలు ఇప్పటికే రకరకాల పథకాలతో, పేర్లతో అర్హులకు ఇళ్లనిస్తోంది. అయినా సరే చాలా మంది ఇంకా సొంత ఇంటి కలను నిజం చేసుకోలేకపోతున్నారు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ పథకం వర్కౌట్ అయితే అది నిజంగా దేశ ఆర్థిక వ్యవస్థకు బూస్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఒక ఇంటిని నిర్మించాలంటే ఉక్కు, సిమెంట్, ఇటుకలతో పాటు చాలా సామగ్రి ఉపయోగించాలి. దీనికి తోడు వ్యక్తుల సహాయం కావాలి. అంటే వివిధ రంగాల ఉత్పత్తులకు డిమాండ్ వస్తుంది. దాంతోపాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ఫైనల్ గా ఎకానమీ పెరుగుతుంది. సో ఈ పథకంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా రంగాలు లాభపడతాయని వేరే చెప్పనక్కర్లేదు.